గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈసారి ఇస్తున్నావా రివ్యూస్? అవును 9 కి బిగ్ బాస్ ఇస్తున్నా హైదరాబాద్ వైబ్స్ లోనే. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎంత సంపాదిస్తామా? ఒక అంటే పెర్ సీజన్ పర్ సీజన్ ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. 2 lakhs ఏనా? అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా, నేను ఎక్కువ వెళ్తది కదా బానే. అంటే ఒక 3 lakhs వరకు కూడా వచ్చు, 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది. 3 వరకు టచ్ అవ్వచ్చు. ఒక సీజన్ మొత్తానికి 15 వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే. అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా, అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు. 3 నెలలకు 15 లక్షలు, 4 నెలల కంటే 3 నెలలు 15 రోజులు కలిపి అట్లా ఏమైనా రావచ్చు. బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మైదర్ వైబ్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్, ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా, ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను, తక్కువే వస్తుంది. ఇప్పుడు తగ్గించాను. కంటెంట్ డౌన్ కూడా అయింది ఈ మధ్య, కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా. హైదరాబాద్ వచ్చా ఇప్పుడు, ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే. ఎంత బిజినెస్ పెట్టడానికి? అరౌండ్ ఒక అంటే 60 దాకా అయింది. 60 lakhs. పెళ్లి అయింది కదా రీసెంట్, కట్నమా? అదేట్లేదు. ఏంటి పెళ్లి? లవ్ మ్యారేజా? ఎప్పటి నుంచి లవ్? అంటే 2024 జనవరి 1st నుంచి. ఎక్కడ, ఎలాగా అంటే చెప్తావు ఒకసారి? అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటారు. వైజాగే అంటే తనది రాజమండ్రి, ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ. సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి, అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేశారో చూడు, రిప్లై ఇవ్వలేం బ్రో, భయం. మళ్ళీ నువ్వే రివ్యూ ఇస్తావు, శివరాజు రిప్లై ఇచ్చాడు అని చెప్పి. ఎందుకు బ్రో? నాకు సరిపోయింది. లేదు, పెళ్లి చేసుకుంటే ఎవరేమనరు, అది కూడా కరెక్ట్. సారీ చెప్పు, అది కూడా కరెక్ట్. సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక 2-3 times నార్మల్ గా మెసేజ్ చేసుకుని, ఆ తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది. అట్లా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ అట్లా. అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను. నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే. మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను, 2023 ఫెబ్లోనే వెళ్ళిపోయాను. ఫెబ్లో వెళ్ళిపోయావు. హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు, ఎందుకు వైజాగ్? అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మొదటి నుంచి బిజినెస్, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి 2019, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది. కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది. సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా, పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి, కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. సరే ఇంకా బెటర్లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను. ఇంకా వైజాగ్ సొంత ఊరు కదా, అంతే. ఇక్కడికి రావట్లే అప్పుడప్పుడు వస్తున్నా అంతే, చాలా రేర్ గా. రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ లో రివ్యూస్ అనగానే కానీ లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశీ గారు వేసే డైలాగులు, పంచ్ డైలాగులు అండ్ రివ్యూస్ ఇచ్చే సవాళ్ళు, ఆయన పెట్టే ట్వీట్లు. ఏం నువ్వేం చెప్తావు దాని గురించి, ఆయన గురించి? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా. ఆయన ఏమంటారు, సినిమాల మీద బతుకుతూ సినిమాలను చంపేయాలనుకుంటే ఎలాగా అంటారు. అది 100% వాస్తవం కదా. కాకపోతే ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు. ఎవరో ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో ఈయన వెళ్ళి దాని గురించి మాట్లాడి అన్నెసెసరీ అంటున్నా నేను. సో ఇవన్నీ కూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా. అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక 50 మంది హీరోలు ఉన్నారు మన దగ్గర, ఇంకా ఎక్కువే ఉంటారు కూడా. వీళ్ళెవ్వరూ లేకపోయినా ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే నిన్ను పెట్టైనా సినిమా తీసేయచ్చు, అవునా? మేబీ అదే కంటెంట్ బాగుంటే వస్తారు అనడానికి ఇప్పుడు బోల్డ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. యానిమేషన్ సినిమా తీసుకుంటాడు అబ్బా, పోనీ ఏది కాదంటే మహావతార్ నరసింహలాగా. ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి. ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. సో హీరోలు ఉంటే అది క్రేజు అదంతా వేరు, ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకు ఏదో ఆ మూల చిన్న బూజు పట్టింది, నేను దాని గురించే పట్టించుకుంటా, ఇంకా మిగతా పిల్లలు అందరి కోసం పట్టించుకోరంటే ఎట్లా? ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా అసలు అంత ఇంటరాక్ట్ కాకూడదు. బార్బలనే కాదు, ఎవరితోని ఇంటరాక్ట్ కాకూడదు, ఎవరిని ఏమంటారు ఓవర్గా క్రిటిసైజ్ చేయకూడదు, ఓవర్గా
పాజిటివ్ గా చెప్పినప్పుడు ఓవర్ గా పొంగిపోకూడదు. నిన్న ఈటీవీ నిన్న మొన్న అనుకుంటా ఈటీవీ విన్ పేజ్ ఉంటది కదా ట్విట్టర్ లో, వాళ్ళు బార్బల్ ఇది బాగుందని చెప్పాడని చెప్పి క్యాన్ వి సే దట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ ఎ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడు అనమాట. ఇప్పుడు బార్బల్ కి సీతారామన్ నచ్చలేదు, ఇప్పుడు ఈటీవీ విన్నోడు శ్వేతారామం ఈజ్ ఎ వరస్ట్ మూవీ అని చెప్పి ఒక ట్వీట్ వేయగలడా? వేయలేడు. ఇప్పుడు బార్బల్ కి సలార్ సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్లు అనిపిస్తాయి. ఇప్పుడు ఈటీవీ విన్నోడు వచ్చి సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ట్వీట్ వేయగలడా? కాటేరమ్మ కొడుకులు రారా అక్కడికి ఈటీవీ ఆఫీస్ కి? అట్లా ఉంటది కదా. సో అదే అంటున్నా, ఎప్పుడు కూడా యూ డోంట్ నీడ్ టు అంటే ఏమంటారు, ఒక పర్సన్ ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టూ మచ్ పాజిటివ్ అయినా టూ మచ్ నెగిటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ. పెద్దోళ్ళు చిన్న విషయాలు పట్టించుకోకూడదు అది నేనేదనమాట. సో ప్రేక్షకులు రివ్యూవర్స్ వీళ్ళ మధ్య రిలేషనే ఉండాలి తప్ప రివ్యూవర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, రివ్యూవర్స్ అండ్ కాస్ట్ అంటే ఆర్టిస్టులు వీళ్ళ మధ్య ఎక్కువ ఉండకపోతేనే బెటర్ నన్ను అడిగితే. ఉంటే స్పాయిలే అవుతుంది తప్ప ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అయినా